ఏపీలో మరోసారి ఉద్యోగాల జాతర ప్రారంభం కాబోతోంది. కొత్త సంవత్సరంలో భారీగా ఉద్యోగాల నియామకానికి కూటమి సర్కార్ సిద్ధమైంది. ఒకేసారి 2,500 పోస్టుల భర్తీకి సమాయత్తమైంది. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో జీవో 117ను రద్దు చేసి కొత్త 9 రకాల విధానాలు తీసుకువచ్చిన క్రమంలో కొత్తగా విడుదల కాబోయే జాబ్ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణకు సంబంధించి ప్రక్రియపై కసరత్తు జరుగుతోంది. ఎంతో కాలంగా డిఎస్సి అభ్యర్థులు ఎదురుచూస్తున్న నియామక ప్రక్రియ పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తే ఫిబ్రవరి తొలి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 2,500 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ఇప్పటికే ఉన్న ఖాళీలను పరిగణలోకి తీసుకుని నియామకాల ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ఇదే విద్యా సంవత్సరంలో జీవో 117ను రద్దు చేసి కొత్తగా 9 రకాల విద్యా విధానాలను అమల్లోకి తీసుకొచ్చారు. ఈ విధానాల క్రమంలో 9,200 ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా అప్గ్రేడ్ చేసి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీ చేపట్టింది కూడా. అనంతరం విద్యాశాఖ చేసిన అంచనా ప్రకారం 1,146 మంది ఉపాధ్యాయులు అదనంగా అవసరమని గుర్తించారు. ఆ ఖాళీలను తాత్కాలికంగా భర్తీ చేయడానికి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు నియమించారు. ఇప్పుడు ఆ పోస్టులు సహా ఇతర ఖాళీలను కలిపి డిఎస్సి ద్వారా శాశ్వత నియామకాలు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రాథమిక లెక్కల ప్రకారం ప్రస్తుతం దాదాపు 2,000 పోస్టులు ఖాళీగా ఉండగా తుది అంచనాల్లో ఆ సంఖ్య 2,500కు చేరే అవకాశం ఉంది. ఈసారి డిఎస్సి పరీక్షా విధానంలో మార్పులు చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఇప్పటి వరకు సంబంధిత సబ్జెక్టుపై మాత్రమే పరీక్ష నిర్వహిస్తుండగా ఇకపై ఆంగ్ల భాషా ప్రావీణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానంపై ప్రత్యేక పేపర్ ప్రవేశపెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ అంశాలపై ప్రాథమిక అవగాహన ప్రతి ఉపాధ్యాయుడికి అవసరమనే ఉద్దేశంతో ఈ 2 అంశాలు కలిపి ఓ పేపర్గా పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.